అప్కమింగ్ ఎపిసోడ్లో సూర్య జైల్లో ఉంటే అక్కడికి ఇద్దరు ఖైదీలు వచ్చి, రే అతని గురించి నీకు తెలుసా, అతను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడంట, అతని భార్య అతను వదిలేసి వేరే వాడితో వెళ్ళిపోయిందంట అని అంటూ ఉంటారు. ఆయన పైలట్ సరిగా లేకపోతే విమానం ఇటు పడితే అటు వెళ్తుంది కదా, వీడే సరిగా ఉంటే వీళ్ళ ఆవిడ వీడితో ఉండకుండా ఎవరితో ఉంటుంది అని వాళ్ళు మాట్లాడేసరికి సూర్య కోపం వచ్చి, రే అసలు నా గురించి ఏం తెలుసని అలా బాగుతున్నారు అని సూర్య అనేసరికి, నువ్వు ఎందుకు పనికిరాని వాడవని, నీ పిల్లలు నేను వదిలేసి వెళ్ళిపోయిందని తెలుసు అని రవ్యలు బాగుతారు. దాంతో సూర్య వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంటే వాళ్ళు కూడా సూర్యని కొడుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి శివకృష్ణ వచ్చి అదంతా చూసి ఆశ్చర్యపోతాడు. ఇక సూర్యతో, ఏంటి సూర్య, ఒక పక్క నిన్ను ఎలా విడిపించాలా అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటే నువ్వు జైల్లో ఉన్న తోటి ఖైదీలతో గొడవ పడుతున్నావా, ఇలా చేస్తే ఇంకా శిక్ష పెరుగుతుంది అని అనేసరికి, అసలు ఇదంతా జరిగింది నీ కూతురు వల్ల అనేసరికి, మొదట ఏం చేస్తుంది సూర్య అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటే, తను నన్ను వదిలేసి ఆ రామ్ వాళ్ళ ఇంట్లో ఉంటుందని, రామ్తో తిరుగుతుందని జైల్లో ఉన్న ఖైదీలకు కూడా తెలిసిపోయింది. తన వల్ల ఇదంతా జరిగింది. అసలు జైల్లో నాకు విధించిన శిక్ష కన్నా తను విధించిన శిక్ష నాకు కష్టంగా ఉంది అని సూర్య అనేసరికి, మన మీద ఏం చేసింది సూర్య, నిన్ను శిక్షించడం ఏంటి అని శివకృష్ణ అంటూ అంటే, తను కట్టుకున్న భర్తను వదిలేసి తన సుఖం తను చూసుకుంది, తను రామ్ వాళ్ళతో వెళ్ళిపోయింది అని అనేసరికి, అసలు ఇదంతా మీ వాళ్ళు జరిగింది, మీరే కదా కావాలని మమ్మల్ని ఇద్దరు విడదీశారు అని సూర్య అంటూ ఉంటే, చూడు సూర్య నీ మీద నాకు కోపం ఉంది కానీ మీ ఇద్దరిని విడదీశా, అంత నీచునైతే కాదని చెప్పి శివకృష్ణ అనేసరికి, మరైతే మీరు విడదీయపోతే మధుమైతే నన్ను వదిలేసి రామ్తో వెళ్ళిపోయిందంటారా, తను మీరు అలా పెంచారా అని చెప్పి సూర్య అనేసరికి, సూర్య నువ్వు మధుమితిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, కనీసం ఆ ప్రేమకి గౌరవం ఇవ్వు అని చెప్పి శివకృష్ణ అనేసరికి, ఆ నీతిలో మీ అమ్మాయికి చెప్పండి, కట్టుకున్న వాడిని వదిలేసి తన సంతోషం తను చూసుకొని రామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మీరు నన్ను విడిపించాలని ప్రయత్నించడం కాదు, మీకు నిజంగా సత్తా ఉంటే మధుమితిని తీసుకొని రండి, లేదంటే ఇక ఎప్పటికీ కూడా ఇక్కడికి రాకండి అని చెప్పి సూర్య శివకృష్ణకి వార్నింగ్ ఇస్తాడు. దాంతో శివకృష్ణ ఆలోచిస్తూ ఉంటాడు. అసలు చెయ్యని తప్పుకి తిని బాధపడుతున్నాడు. అక్కడ సీత ఏమో మధుమితిని ఇంట్లోంచి పంపించాలని చెప్పి ప్రయత్నిస్తుంది, నేను సూర్యని విడిపించాలని చెప్పి ప్రయత్నిస్తున్నాను. అసలు ఈ ప్రయత్నం ఎప్పుడు ఫలిస్తుందో, ఎప్పుడు సూర్య బయటకు వస్తాడో, ఎప్పుడు మధుమిత అర్థం చేసుకుంటుందో, ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం త్వరలో దొరకాలని చెప్పి శివకృష్ణ అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో మధుమిత గార్డెన్లో కూర్చొని బుక్ చదువుతూ ఉంటే సీత చూసి, అక్క అసలు ఇంట్లో ఏం జరుగుతుంది నీకు తెలుసా అని చెప్పి అడిగేసరికి, డ్యాన్స్ పోటీ గురించా అని చెప్పి మధుమిత అంటుంది. పందెం గురించి కూడా తెలుసా అని చెప్పి సీత ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా అక్క అని చెప్పి అడిగేసరికి, ఏంటి డ్యాన్స్ కాంపిటీషన్ గురించా అని చెప్పి మధుమిత అంటుంది. డ్యాన్స్ కాంపిటీషన్ గురించి తెలుసా లేకపోతే పందెం గురించి కూడా తెలుసా అని చెప్పి అడిగేసరికి, నాకు అన్నీ తెలుసు సీత అని చెప్పి మధుమిత అంటుంది. అన్నీ తెలిస్తే ఇంకా నాతో ఎందుకు మాట్లాడలేదు అక్క అని చెప్పి సీత అనేసరికి, ఏం మాట్లాడాలి అని మధుమిత ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో నేను విన్ అయితే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోలేక అని చెప్పి సీత అనేసరికి, కళలు కనుక సీత ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో నువ్వు విన్ అవ్వడం ఇంపాసిబుల్, ఎందుకంటే ప్రీతి ఉషాలకి చిన్నప్పటి నుంచి భరతనాట్యం వచ్చు, వాళ్ళు ఈజీగా ఈ కాంపిటీషన్లో గెలుస్తారు, నువ్వు ఓడిపోతావు, ఓడిపోయి ఇంటిని రామ్ని గారిని వదిలేసి వెళ్ళిపోతావు అని చెప్పి అనేసరికి, అయితే ఏంటక్క ఈ కాంపిటీషన్లో నేను ఓడిపోవాలని చెప్పి కోరుకున్నావా, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతే నువ్వు ఇంట్లో తిష్ట వేద్దామని అనుకున్నావా అని చెప్పి సీత అడిగేసరికి, ఏంటి సీత ఇదంతా ఏదో నేను కావాలని చేసినట్టు నన్ను అంటున్నావే, నువ్వే కదా ఈ పందెం కాసావు, ఎలాంటి పందెం ఖాయమని నేను చెప్పానా, నువ్వే నీ గొయ్యి తీసుకున్నావు, ప్రీతి ఉషాలతో కాంపిటీషన్కి పాల్గొన్నావు, అసలు నీకు డాన్సే రాదు, అలాంటిది కాంపిటీషన్ నువ్వే కదా ఈ పోటీలో పాల్గొన్నది, ప్రీతి విషయాలకి చిన్నప్పటి నుంచి భరతనాట్యం వచ్చు, నీకు అసలు డాన్సే రాదు, పైగా వాళ్ళ డాన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫేమస్ డాన్స్ మాస్టర్ని కలుస్తున్నారు, వజ్రానికి సాన పెట్టినట్టు ఆ డాన్స్ మాస్టర్ సహాయంతో ఇంకా వాళ్ళు బాగా డాన్స్ నేర్చుకుని నిన్ను ఓడిస్తారు, ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు, అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఎంత తప్పు చేసావో, ఈ ఇంటిని రామ్ గారిని వదిలేసి వెళ్ళిపోతావు కదా, అప్పుడు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుంది అని చెప్పి మధుమిత అనేసరికి, ఏంటక్క అలా మాట్లాడుతున్నావు, నేను నీకోసం పందెం కాస్తే నువ్వు ఆ మహాలక్ష్మి మాయలో పడి మారిపోయావక్క అని చెప్పి సీత అనేసరికి, ఏంటి నేను మారిపోయేది, నీకే వాస్తవం అర్థం కావట్లేదు, నీకు అసలు భరతనాట్యమే రాదు, అలాంటిది ఈ పోటీకి ఎందుకు ఒప్పుకున్నావు, ఈ పోటీలో ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు,
ఓడిపోయిన తర్వాత ఇంటిని వదిలిపెట్టి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతావు కదా, అప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పి మందుమిత అంటూ ఉంటుంది. లేదా కానీ నేను ఈ కాంపిటీషన్లో ఓడిపోను, ఖచ్చితంగా నేనే గెలుస్తాను, అమ్మ నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని చెప్పి సీత అనేసరికి మహాలక్ష్మి సాక్షిగా చెప్తున్నాను నువ్వు ఈ కాంపిటీషన్లో ఓడిపోతావు, అప్పుడు నీకు అర్థమవుతుందని చెప్పి మందుమిత అంటూ ఉంటే అమ్మ నాన్న కన్నా మహాలక్ష్మి ఎక్కువ అక్క అని చెప్పి అనేసరికి మహాలక్ష్మి డేరింగ్ అండ్ డ్యాన్స్ ముందు నువ్వు గడ్డిపూసతో సమానం సీత, మహాలక్ష్మితో సవాల్ చేయడం నీ అజ్ఞానం అని చెప్పి మహాలక్ష్మి అంటూ మధుమిత అనేసరికి ఇక సీత ఏమో ఎన్నైనా అనుకో అక్క, ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో నేనే విన్ అవుతాను, ప్రీతి ఉషా వాళ్ళు డాన్స్ మాస్టర్ సహాయంతో ఇంకా డాన్స్ బాగా నేర్చుకుని నన్ను ఓడించాలని చెప్పి ప్రయత్నించవచ్చు, అయినా సరే ఈ కాంపిటీషన్లో ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని చెప్పి సీత అనేసరికి ఎలా గెలుస్తావే అని చెప్పి మధుమిత అనేసరికి ఎందుకంటే నా సైడు న్యాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని చెప్పి సీత అనేసరికి న్యాయమా నేను గెలిపించే సీత, డాన్స్ గెలిపిస్తుంది, మాటలు చెప్పినంత ఈజీ కాదు డాన్స్ చేయడము, నీకు డాన్స్ రాదు కాబట్టి ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో నువ్వు ఓడిపోతావు అని చెప్పి మధుమిత సీతతో అనేసి వెళ్ళిపోతుంది. దాంతో సీత ఏంటి ప్రీతి ఉషా డాన్స్ మాస్టర్ సహాయంతో నన్ను ఓడించాలని చెప్పి ట్రై చేస్తున్నారా, చెప్తా వాళ్ళ సంగతి అని చెప్పి సీత అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో మహాలక్ష్మి గిరి జనార్దన్ డాన్స్ మాస్టర్ ఇంటికి వెళ్తారు. ఆ ఇల్లు చూస్తే పూరు గుడిసెలా ఉంటుంది. అది చూసిన గిరి ఏంటి అంత పెద్ద ఫేమస్ డాన్సర్ ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నాడా అని చెప్పి గిరి ఆశ్చర్యంగా అనేసరికి మనసుని చూసి ఇంటిని చూసి టాలెంట్ని అంచనా వేయకూడదు గిరి అని చెప్పి జనార్దన్ అంటాడు. లోపలికి వెళ్ళి చూస్తే విషయం ఏంటో అర్థమవుతుంది కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. సరే అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటే ఒక అతను వచ్చి ఎవరైనా మా ఇంటికి వచ్చేస్తున్నారు, అలా చూస్తున్నారేంటి దొంగలాగా, నా ఒంటి మీద బంగారం కానీ వెండి కానీ లేదు అని చెప్పి అంటూ ఉంటే డాన్స్ మాస్టర్ ఉన్నారా, మీరేనా డాన్స్ మాస్టర్ అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి ఓ డాన్స్ మాస్టర్ కోసం వచ్చారా, లోపల ఉన్నారు, నా పేరు నట్టు అని చెప్పి అనేసరికి మీ డాన్స్ మాస్టర్ పేరేంటి అని చెప్పి అనేసరికి మువ్వ ఆషన్ అని చెప్పి అంటారు. ఇదేంటి పేరు వెరైటీగా ఉంది అని చెప్పి అడిగేసరికి అంటే అతని పేరు మువ్వ గోపాల్, అతని ఫేవరెట్ యాక్టర్ వచ్చి కమల్ హాసన్ కాబట్టి కమల్ హాసన్లో కమల్ తీసేసి మువ్వ గోపాల్లో గోపాల్ తీసి మువ్వ హాసన్ అని పెట్టుకున్నారు మా సారు అని అతను అనేసరికి పేరే డిఫరెంట్గా ఉంది, ఇక వ్యక్తి ఎలా ఉంటారో అని చెప్పి లోపలికి వెళ్దామని అనుకునేసరికి సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి. దాంతో డాన్స్ మాస్టర్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారేమో అని చెప్పి అనుకుంటారు. లోపలికి వెళ్ళి చూస్తే అతనేమో డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇదేంటి డాన్స్ మాస్టర్ డాన్స్ చేస్తూ ఉంటాడు అనుకుంటే డ్రింక్ చేస్తున్నాడు, నిజంగా ఇతనికి డాన్స్ వచ్చా, మహాలక్ష్మి నువ్వు సరిగ్గానే ఇతని గురించి తెలుసుకున్నావు కదా అని చెప్పి డౌట్గా అడుగుతూ ఉంటారు జనగిరి వాళ్ళు. ఇక అప్పుడే ఆ డాన్స్ మాస్టర్ వచ్చి ఏం కావాలండి నన్ను కలవాలన్నారంట కదా అని చెప్పి అడిగేసరికి భరతనాట్యం నేర్పించాలని చెప్పి మహాలక్ష్మి అంటుంది. లేదా నీ వయసులో మీరు భరతనాట్యం నేర్చుకోలేరు, కాళ్ళు చేతులు బెండ్ అవ్వు, ఇంకేదో నేర్చుకున్నాను చెప్పి అతను అంటూ ఉంటే భరతనాట్యం నేర్పించాల్సింది నాకు కాదు నా పిల్లలకి అని మహాలక్ష్మి అనడంతో వాళ్ళు ఎక్కడున్నారు అనేసరికి ఇంటి దగ్గర ఉన్నారు అంటది. అలా అయితే ఇంటికి వచ్చి నేర్పించాలో వాళ్ళు ఎక్కడికి వచ్చి నేర్చుకుంటారా అని చెప్పి అనేసరికి మీరే ఇంటికి వచ్చి నేర్పించాలని చెప్పి మహాలక్ష్మి అంటుంది. అయితే నీ ఇంటికి వచ్చి నేర్పించాలంటే నాకు డబ్బు కన్నా కళ ముఖ్యం అని చెప్పి అతను అంటాడు. మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తా, మా పిల్లలకి భరతనాట్యం నేర్చుకోవడం పట్ల ఇంట్రెస్ట్ కూడా ఉంది అని చెప్పి అంటారు. అయితే మీకు డాన్స్ వచ్చా అని చెప్పి గిరి అనుమానంగా అనేసరికి ఏంటి నన్ను అనుమానిస్తున్నారా, నేను ముందు తాగుతూ ఉండడం చూసి నేను తాగబోతు అనుకుంటున్నారా, ఇలాంటి 100 బాటలు తాగేసినా సరే నేను కొంచెం కూడా బ్యాలెన్స్ తప్పనని చెప్పి కూచిపూడి భరతనాట్యం కథాకళ చేసి చూపిస్తాడు. అది చూసిన మహాలక్ష్మి వాళ్ళు ఫిదా అయిపోతారు. ఇక మహాలక్ష్మి మీ గురించి నేను విన్నదంతా కూడా నిజమని రుజువు చేశారు మాస్టర్, ఈరోజు వచ్చి మా ప్రీతి ఉషా వాళ్ళకి డాన్స్ నేర్పించండి అని చెప్పి కొంత డబ్బు అడ్రస్ ఇస్తాడు గిరి. ఇక డబ్బు తీసుకొని సరే అని చెప్పి ఆ డాన్స్ మాస్టర్ అంటారు. ఆ తర్వాత మహాలక్ష్మి ఈ డాన్స్ మాస్టర్ సహాయంతో ప్రీతి ఉషా వాళ్ళు భరతనాట్యంలో ఆరితేరిపోతారు. ఆ తర్వాత సీతని అడ్రస్ లేకుండా చేస్తారని చెప్పి మహాలక్ష్మి వాళ్ళు అనుకుంటారు. నెక్స్ట్ వీళ్ళు ప్రీతి ఉషా వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రామ్ వచ్చి ఆఫ్ చేస్తాడు. దాంతో ఏ అన్నయ్య మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సిస్టమ్ ఆఫ్ చేశారు అని చెప్పి అడిగేసరికి ప్రాక్టీస్ చాలిక అని చెప్పి రామ్ అంటాడు. అదేంటన్నయ్య మేము కాంపిటీషన్లో విన్ అవ్వద్దా అని చెప్పి అనేసరికి మీరు ఎంతలా ప్రాక్టీస్ చేసినా సరే సీతను ఓడించలేరు అని చెప్పి రామ్ అంటారు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రేవతి ఏమో కరెక్ట్గా చెప్పు రామ్, సీతను ఓడించడం ఎవరి వల్ల కాదు
అని చెప్పి అంటూ ఉంటారు. అదేంటి మీరు అలా చెప్తారు, సీతను మేము ఓడించలేమని, ఆయన సీతకి ఏమొచ్చాయని వంట చేయడం తప్పితే అని అనేసరికి, సీత ఏదైనా చేస్తుంది బహుశా అని చెప్పి అడిగేసరికి, కానీ డాన్స్ మాత్రం రాదు కదా తనకి అని అనేసరికి, సీత మీకంటే బాగా డ్యాన్స్ చేసి మిమ్మల్ని ఓడిస్తుందని చెప్పి రేవతి అనేసరికి, అది ఇంపాసిబుల్, మమ్మల్ని ఓడించాలంటే ఆ నటరాజే దిగి రావాలని చెప్పి ప్రీతి ఉషాలు అనేసరికి, మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అని చెప్పి చలపతి అంటూ ఉంటారు. నాకు తెలిసి మీరు మా కాన్ఫిడెన్స్ని దెబ్బతీసి ఈ కాంపిటీషన్ నుంచి విత్డ్రా అయ్యేలా చేయాలని చెప్పి సీతని గెలిపించాలని చెప్పి అనుకుంటున్నారని మాకు అర్థమైంది. ఇక మీరు వెళ్ళండి, మేము ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ప్రీతి ఉష వాళ్ళు అనేసరికి, ఇక రామ్ వాళ్ళు చేసేది ఏం లేక సైడ్కి వచ్చేస్తారు. ఇక ఇలా అయితే వీళ్ళు ఈ రేంజ్లో ప్రాక్టీస్ చేస్తే సీత ఈ కాంపిటీషన్లో ఓడిపోవడం ఖాయం అని చెప్పి చలపతి రామ్తో అంటూ ఉంటాడు. నాకు కూడా అలానే అనిపిస్తుంది మామయ్య, అందుకే సీతని ఈ కాంపిటీషన్లో పాల్గొనొద్దు అని చెప్పి ఎంత చెప్పినా సరే వినిపించుకోవట్లేదు. సీత అసలు ఎందుకు ఇంత మొండిగా పట్టుదల పట్టిందో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి రామ్ అనేసరికి, సీత ఈ కాంపిటీషన్ ఎందుకు పాల్గొందంటే అని చెప్పి రేవతి ఏమో నిజం చెప్పబోతూ ఒక్క నిమిషం సైలెంట్ అయిపోతుంది. ఏదో చెప్తున్నారు కదా అత్తయ్య చెప్పండి అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఇక ఆగిపోతుంది. అయినా సరదా పోటీ కదా, అయినా సరే సీత ఎందుకు ఇంత సీరియస్ తీసుకుంది, ఎందుకు ఇంత పట్టుదల తీసుకుందో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. పైగా ప్రీతి ఉష వాళ్ళు డాన్స్ మాస్టర్ సహాయంతో ఇంకా బాగా డాన్స్ నేర్చుకోబోతున్నారు. మరి ఈ కాంపిటీషన్లో సీత ఎలా గెలుస్తుందో ఏంటో అని అంటూ ఉంటే, సీత సరదా పోటీలో పాల్గొనలేదు, సీరియస్గానే పాల్గొంది. మధుమితిని ఇంట్లోంచి బయట పంపించడానికి మధుమిత జీవితం కోసమే ఈ కాంపిటీషన్లో పాల్గొంటుందని చెప్పి రేవతి వాళ్ళు మనసులో అనుకుంటారు. ఇక ఈ కాంపిటీషన్లో ఓడిపోతే సీత ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అన్న విషయం నీతో ఎలా చెప్పాలి రామ్ అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుంటారు. నెక్స్ట్ అసలు సీత ఎక్కడుందని చెప్పి రామ్ వాళ్ళు అనుకుంటారు. సీతమ్మ బయట డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మువ్వ గోపాల్, మువ్వ హాసన్, నట్టు వాళ్ళు వస్తారు. ఇక బయట డాన్స్ చేస్తున్న సీతను చూసి కళాకారిణి అంటూ పొంగిపోతూ ఉంటారు. మరి మువ్వ హాసన్ వాళ్ళను ఎవరికి డాన్స్ నేర్పించబోతున్నారు? సీతగా